పళ్ళ క్లీనింగ్ చేయించుకోవచ్చా? దీని మీద చాలా మందికి చాలా డౌట్స్ ఉంటాయి. కొంతమంది ఏమంటారంటే పళ్ళు క్లీన్ చేసిన వెంటనే పళ్ళ మధ్యలో గ్యాప్స్ వచ్చేసి అంటారు. ఇంకొంతమంది ఏమంటారంటే పళ్ళు క్లీన్ చేసిన వెంటనే మా పళ్ళన్నీ కదిలిపోయినాయి అంటారు. ఇలాంటి ప్రాబ్లమ్స్ నిజంగానే వస్తాయా? అండ్ పళ్ళు ఎప్పుడు క్లీన్ చేసుకోవాలి? ఏ విధంగా క్లీన్ చేసుకోవాలి? ఇది వీడియోలో మాట్లాడుకుందాం. హాయ్, ఐఎమ్ డాక్టర్ రోహిత. జనరల్‌గా మనందరం పళ్ళని క్లీన్ చేసుకుంటాం. మార్నింగ్ అండ్ నైట్ 2 టైమ్స్ బ్రష్ చేసుకుంటా ఉంటాం. కానీ ఇది సరైన పద్ధతిలో చేయకపోవటం వల్ల, అంటే ప్రాపర్‌గా బ్రష్ అనేది చేయకపోవటం వల్ల పంటి మీద గార అలానే ఉండిపోతుంది. సో, పంటి మీద గార ఏంటంటే అది సాఫ్ట్‌గా ఉన్నప్పుడు నార్మల్‌గా మనం బ్రష్ చేసేటప్పుడు క్లీన్ అయిపోతుంది. సో, ఎప్పుడైతే ఇది 1, 2 డేస్ ఉండిపోతుందో ఇది నిదానంగా కాల్సిఫై అవుతుంది. అంటే సాఫ్ట్‌గా ఉండే గార ఏమవుతుందంటే హార్డ్‌గా ఫార్మ్ అయిపోతుంది. దీన్నే కాల్సిఫైడ్ డిపాజిట్స్ అని అంటాం. సో, ఎప్పుడైతే ఇలా గార కాల్సిఫై అయిపోతుందో, అంటే గట్టిగా అయిపోతుందో, తర్వాత మనం ప్రాపర్‌గా బ్రష్ చేసినా కూడా ఈ గార అనేది రిమూవ్ అవ్వదు. సో, అలాంటప్పుడు కంపల్సరీగా ఒక ప్రొఫెషనల్ డెంటిస్ట్ చేత క్లీనింగ్ అనేది చేపించుకోవాలి. సో, భయపడో లేదంటే వేరే వాళ్ళు ఏదైనా చెప్పారని వినో మీరు గనక పళ్ళ క్లీనింగ్ గనక చేపించుకోకపోతే ఏమవుతుందంటే దాని చుట్టూతో ఉన్న గమ్స్ అన్నవి బాగా స్ట్రింక్ అయిపోతాయి. సో, ఇలా చుట్టూతో ఉన్న గమ్స్ స్ట్రింక్ అయిపోవటం వల్ల సెన్సిటివిటీ ఇష్యూస్ రావడానికి ఛాన్సెస్ ఉంటాయి. అండ్ దీంతో పాటు నిదానంగా ఏమవుతుందంటే పంటి చుట్టూ ఉన్న ఎముక కూడా అరిగిపోతూ ఉంటుంది. సో, మీకు పంటి చుట్టూతో ఉన్న గార గట్టిగా పట్టేసి ఉంటుంది కానీ ఈ ప్రాబ్లమ్స్ అన్నీ మీకు తెలియకుండానే వస్తూ ఉంటాయి. దీంట్లో ఉన్న గమ్మత్తు ఏంటంటే మీకు ఎటువంటి పెయిన్ ఉండదు. కానీ జరగాల్సిన డ్యామేజ్ అంతా జరుగుతూ ఉంటుంది. సో, ఈ ప్రాబ్లమ్‌ని అరికట్టుకోవాలి అంటే కంపల్సరీగా ఒక డెంటల్ ప్రొఫెషనల్ చేత మీరు క్లీనింగ్ అనేది చేపించుకోవాలి. ఈ క్లీనింగ్‌ని నార్మల్ టర్మ్స్‌లో స్కేలింగ్ అని అంటాం. సో, ఇలా స్కేలింగ్ చేయడానికి ఒక అల్ట్రాసోనిక్ స్కేలర్ అని ఉంటుంది. సో, ఈ అల్ట్రాసోనిక్ స్కేలర్‌తో మనం ఒక టిప్స్ ఉంటాయి. ఈ టిప్స్‌ని పెట్టుకొని యూజువల్‌గా క్లీనింగ్ అనేది చేసుకుంటా ఉంటాం. ఈ టిప్స్ ఎండ్ ఏమవుతదంటే వైబ్రేట్ అవుతా ఉంటాయి. సో, ఈ వైబ్రేషన్స్ వల్ల మనం పంటి దగ్గర, గార దగ్గర పెట్టినప్పుడు ఈ గార పంటిని వదిలేస్తదనమాట. అంతే తప్పితే పళ్ళు క్లీన్ చేయటం వల్ల మీకు పంటి మీద ఉన్న ఎనామిల్ పోవడం ఇలాంటి ఇష్యూస్ ఏమీ రావు. ఓన్లీ మీకు ఆ వైబ్రేషన్స్ రావడం వల్ల ఆ గార అన్నది ఆ కాల్సిఫైడ్ గట్టిగా ఏదైతే అయిపోయిందో అది మీకు పంటిని వదిలేస్తుంది. సో, మీరు ఒక డెంటల్ ప్రొఫెషనల్ చేత జాగ్రత్తగా కనుక క్లీన్ చేపించుకుంటే మీకు క్లీన్ చేసుకోవడం వల్ల పంటి మీద ఉన్న ఎనామిల్ పోవడం అన్నది జరగదు. ఇంకొంతమంది ఏమంటారంటే పళ్ళు క్లీన్ చేసిన వెంటనే నా పళ్ళ మధ్యలో గ్యాప్స్ వచ్చేసినాయి అంటా ఉంటారు. సో, ఇక్కడేం జరుగుతుందంటే ఇందాక చెప్పినట్లుగా పంటి మీద గార కాల్సిఫై అయిపోయి ఉంటుంది. సో, పళ్ళ మధ్యలో ఇదంతా మీకు పట్టేసి ఉంటుంది. సో, జనరల్‌గా మీకు గార ఉన్నప్పుడు ఆ గ్యాప్స్ ఏమీ కనిపించవు. కానీ ఎప్పుడైతే పళ్ళ క్లీనింగ్ చేశారో, ఎప్పుడైతే ఆ గార అంతా రిమూవ్ చేశారో, సో, మీకు అక్కడ పళ్ళ మధ్యలో గ్యాప్స్ ఫార్మ్ అయినట్టు కనిపిస్తూ ఉంటుంది. కానీ ఇది కొత్తగా క్రియేట్ అయిన గ్యాప్స్ ఏం కాదు. మీకున్న ఒరిజినల్ కండిషన్‌నే మీకు చూపించడం అనమాట. ఎప్పుడైతే గార రిమూవ్ చేసుకుంటామో క్లీనింగ్ ద్వారా, సో, అప్పుడు మీకు ఆల్రెడీ ఒరిజినల్‌గా ఉన్న గ్యాప్స్ అనేవి మీకు కనిపిస్తాయి. అంతే తప్పితే అక్కడ కొత్తగా క్రియేట్ అయిన గ్యాప్స్ అయితే ఏముండవు. అండ్ ఇంకొంతమంది ఏమంటారంటే పళ్ళు క్లీన్ చేయించుకున్న వెంటనే నా పళ్ళన్నీ బాగా కదిలిపోయినాయి అంటారు. సో, ఇక్కడేంటి అంటే మీకు పంటి మీద గార ఉంది. ఇదేమవుతదంటే చుట్టూతా ఉన్న ఎముక అరిగిపోతా ఉంటుంది. చుట్టూతా ఉన్న చిగుళ్ళు అరిగిపోయి ఉంటాయి. సో, ఓన్లీ పంటి మీద ఉన్న గార మాత్రమే మీకు పళ్ళని పట్టేసి గట్టిగా ఉన్నట్టు అనిపిస్తా ఉంటుంది. ఎప్పుడైతే పళ్ళ క్లీనింగ్ వల్ల ఈ గార మొత్తం రిమూవ్ చేసుకుంటామో, సో, అప్పుడు ఆ పళ్ళు మొత్తం కదిలిపోయినట్టు అనిపిస్తా ఉంటుంది. ఇది మీకున్న ఒరిజినల్ కండిషన్‌నే. క్రియేట్ చేసిందేముండదు. కాకపోతే మీకెందుకు అలా అనిపిస్తుంది అంటే, అప్పటి వరకు బాగా పళ్ళుతో ఈ గారంతా గట్టిగా పట్టేసి ఉంటుంది. సో, పళ్ళు గట్టిగా ఉన్నాయని మీకు అనిపిస్తా ఉంటుంది. అంతే తప్పితే అక్కడ పళ్ళేమి గట్టిగా లేవు. మీకు ఆల్రెడీ అక్కడ చుట్టూతో ఉన్న చిగుళ్ళు అరిగిపోయి ఉంటే, మీకు అక్కడున్న ఎముక కూడా అరిగిపోయి ఉంటుంది. అండ్ ఎప్పుడైతే ఈ గార రిమూవ్ చేసుకుంటామో, ఆ ఒరిజినల్ కండిషన్ అనేది బయటకి కనిపిస్తుంది. అంతే తప్పితే మీకు కొత్తగా వచ్చే ప్రాబ్లమ్స్ ఏముండవు. అండ్ ఫర్దర్ ఇట్లా క్లీన్ చేసుకోవటం వల్ల ఉండే ఉపయోగం ఏంటి అంటే, మళ్ళీ ఆ చుట్టూతా చిగుళ్ళు మనకి గట్టి పడటానికి అండ్ ఎముక కొంచెం గట్టి పడటానికి ఇది హెల్ప్ చేస్తుంది. గ్యాప్స్ వస్తాయనో, లేదా పళ్ళు కదిలిపోతాయనో దీన్ని గనక ఇలానే ఉంచేస్తే అండ్ కొన్నాళ్ళకి ఏమవుతదంటే, మీ పళ్ళు వాటికవే ఊడిపోయే ఛాన్స్ కూడా ఉంటుంది. సో, ప్రతి 6 నెలలకు ఒకసారి ఖచ్చితంగా మీ పళ్ళని ఒక డెంటల్ ప్రొఫెషనల్ చేత క్లీన్ చేపించుకోండి. అండ్ ప్రాపర్‌గా పళ్ళు క్లీన్ చేసుకోవటం వల్ల మీ ఎనామిల్ పోవడం జరగదు. మీ పళ్ళ మధ్యలో గ్యాప్స్ ఫార్మ్ అవ్వడం జరగదు. అండ్ ఆల్సో మీ పళ్ళు కదిలిపోవటం అనేది జరగదు. ఇవన్నీ కేవలం అపోహ మాత్రమే. సో, ఇలాంటివి గనక మీకెవరైనా చెప్పినా కూడా నమ్మకండి. మీరు ఒక డెంటల్ ప్రొఫెషనల్ చేత ప్రతి 6 నెలలకి ఒకసారి, కనీసం ఇయర్లీ వన్స్ ఒకసారైనా ఒక డెంటల్ ప్రొఫెషనల్ చేత క్లీనింగ్ అనేది చేపించుకోండి. మీకు ఇంకేమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. ఈ వీడియో మీకు ఇన్ఫర్మేటివ్‌గా అనిపిస్తే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. దిస్ ఈస్ డాక్టర్ రోహిత. థాంక్ యూ.